2024లో 5 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయినది 8th మార్నింగ్ 9:30 to 12 మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5 వరకు సెకండ్ పేపర్ సబ్జెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సిఏ ఫౌండేషన్ ఆన్లైన్ లో మీరు ఐసిఏఏ వెబ్సైట్ కి వెళ్ళి మీరు అకౌంటింగ్ ఓన్లీ 15 మార్క్స్ కి వస్తుంది. ఈవెన్ అది బీకామ్ స్టూడెంట్స్ అప్లై చేయగలుగుతారు, మీరు అటెంప్ట్ చేయగలుగుతారు అలాంటి క్వశ్చన్స్. మీరు అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి ఎకనామిక్స్ అయితే కనుక ఇవ్వగలుగుతారు. అంటే పేపర్ 2లో మీరు 100+ కనుక మీరు తెచ్చుకోగలిగితే పేపర్ 1 ఎంత డిఫికల్ట్ గా ఇచ్చినా సరే మీరు ఈజీగా 40 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. పెట్టాను నేను యూట్యూబ్ ఛానల్లో, ఎవరైనా చూడకపోతే చూడండి. క్యాలిక్యులేటర్ లేకుండానే ఆ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయొచ్చు. 5 యూనిట్స్ లోంచి మీకు 65 నుంచి 70 వరకు అక్కడ ఉండే సిలబస్ లో ఉండే క్వశ్చన్సే. వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీపీఎస్సీ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2024లో 5 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఆ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో 2025 ఏప్రిల్ 28 and 29th వీళ్ళకి ఎగ్జామినేషన్ జరగబోతుంది. సో కరెక్ట్గా 2 months ప్రిపరేషన్ టైం అనేది ఉంది. ఈ 2 months ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదివితే మనం ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు, అలాగే ఇది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కాబట్టి 2022లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వచ్చింది, సో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ బేస్ చేసుకుని ఇప్పుడు రాబోతున్న ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ అప్లై చేసిన అభ్యర్థులందరికీ తెలిసిందే. సో ఫస్ట్ మనకి డేట్ అయితే కనుక అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ డేట్ 12/24 నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి ఇది 28th మనకి మార్నింగ్ సెషన్ లో జనరల్ స్టడీస్ జరుగుతుంది. 9:30 నుంచి 12 వరకు కూడా ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ జరుగుతుంది. అలాగే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అలాగే ఈ ఏఎస్ఓకి ఇద్దరికి కలిపి కామన్ గా జనరల్ స్టడీస్ పేపర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 28th మార్నింగ్ 9:30 to 12 మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ డే 29th ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5 వరకు సెకండ్ పేపర్ సబ్జెక్ట్ పేపర్ మనకి స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్స్ ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్న టోటల్లీ 10 యూనిట్స్ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ సబ్జెక్ట్ పేపర్ అంటాము. సో పేపర్ 2 ఎగ్జామ్ మనకి 29th ఆఫ్టర్నూన్ జరుగుతుంది. సో ఫైనల్గా 28th మార్నింగ్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ పేపర్, 29th ఆఫ్టర్నూన్ సెషన్లో మనకి పేపర్ 2 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఒకసారి కనుక సిలబస్ ఒకసారి చూసుకుంటే కనుక మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 క్వశ్చన్స్ ఇస్తారు. సో 150 minutes ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ పేపర్ కూడా 150 క్వశ్చన్స్ 150 minutes ఉంటుంది. సో 300 మార్క్స్ ఉంటుంది. అండ్ వీళ్ళకి మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటి అంటాము, ఇది కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే సెలెక్షన్ అవుతారో వాళ్ళందరికీ సిపిటి కూడా జరుగుతుంది. బట్ అది ఈజీగానే పాస్ అవ్వచ్చు. చాలా మంది దాని గురించి కూడా నాకు ఎంక్వైరీ చేస్తున్నారు. దాంట్లో మీరు పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సిపిటి అనేది ఈజీగానే పాస్ అవుతారు. అయితే ఫస్ట్ ఈ పేపర్ అటెంప్ట్ చేయడానికి మనం స్ట్రాటజీ ఏం ఫాలో అవ్వాలి, 2022 పేపర్ ఏ విధంగా వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ స్టడీస్ కనుక చూసుకుంటే మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది అయితే కనుక ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రజెంట్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తీసుకున్న మెయిన్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అలాగే స్కీమ్స్ ఏవి ఉంటాయో అవి ఎక్కువగా ఫోకస్ చేయండి. సో స్టిల్ ఇంకా ప్రీవియస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ కానీ అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నా కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ సంబంధించిన కానీ ఇలాంటి వాటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంపల్సరీగా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కువగా మీరు పేపర్ 1లో కరెంట్ ఎకానమీ ఎక్కువగా చూడండి. ఓకే, లైక్ ఇప్పుడు బడ్జెట్ మీద క్వశ్చన్స్ కానీ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 months టైం ఉంది కాబట్టి ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది. స్టేట్ బడ్జెట్ కూడా మీరు అప్డేట్ చేసుకుని వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువగా ఎకానమీ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యాక్టర్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మనకి 2022లో కూడా అంతే ఎకనామిక్స్ కి రిలేటెడ్ గా ఉండే క్వశ్చన్స్ కరెంట్ ఎకానమీ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చాలా మంది అభ్యర్థులు ఇప్పుడు ఏఎస్ఓ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో నాకు ఒక వీడియో చేయండి సార్, మాకు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇవ్వండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి గ్రూప్ 2 మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి అదే
ప్రిపరేషన్ మీరు ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. ఎకనామిక్స్ మీరు అక్కడ ఎకానమీ మీరు అక్కడ చదివి ఉంటారు. సో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ మీకు సెకండ్ పేపర్లో వస్తాయి. ఫస్ట్ పేపర్లో మాత్రం మీకు కరెంట్ ఎకానమీ గ్రూప్ 2 లెవెల్లోనే క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంటుంది. అలాగే మీరు మెయిన్గా రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్, ఇది కూడా మనకి మంచి స్కోర్ చేసే కాన్సెప్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఒక 10-15 క్వశ్చన్స్ దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది మోడర్న్ హిస్టరీ వరకు వెళ్తున్నారు. సైన్స్ కూడా పెద్దగా క్వశ్చన్స్ ఏమి టచ్ చేయట్లేదు. అండ్ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మాత్రం ఎక్కువగా ఫోకస్ చేయండి. మీరు కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి అంటే కనుక లాస్ట్ 6 months అంటే అప్ టు ఏప్రిల్ వరకు, మీరు ఏప్రిల్ 28th ఎగ్జామినేషన్ కాబట్టి మీరు ఏప్రిల్ 25th వరకు కూడా కరెంట్ అఫైర్స్ మీరు అప్డేట్ చేసుకుని వెళ్ళాల్సిందే. ఒక 2 days వరకు పర్వాలేదు, ఏప్రిల్ 25th వరకు మీరు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోండి. ఎక్కువగా కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ చేయండి. ఇంకా ఇండియన్ పాలిటిక్ వచ్చేసరికి జనరల్గా వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఆర్టికల్స్ సంబంధించిన కానీ, లేకపోతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించిన కానీ, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి. సో వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు ఎక్కువగా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఏఎస్ఓ కూడా ఎగ్జామినేషన్ రాస్తున్నారు. సో ఏదైతే మీరు గ్రూప్ 2 జనరల్ స్టడీస్ మెయిన్స్ కానీ లేకపోతే ప్రిలిమ్స్ కానీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో, సో అదే ప్యాటర్న్ మీరు ఇక్కడ కూడా ప్రిపేర్ అవడం అనేది సరిపోతుంది. ఓకే, బట్ ఏఎస్ఓ ఎగ్జామినేషన్ మాత్రం కరెంట్ ఎకానమీ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కానీ, బడ్జెట్ రిలేటెడ్ కానీ, ఎకనామిక్ సర్వే రిలేటెడ్ కానీ, ఈ క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. సో పేపర్ 1 మీరు ఎక్కువగా కరెంట్ ఎకానమీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి మనకి వెయిటేజ్ ఎలా ఇస్తున్నారంటే కనుక 2022 పేపర్ చూసుకుంటే కనుక ఇక్కడ టోటల్లీ 10 యూనిట్స్ ఉన్నాయి కదా. ఈ 10 యూనిట్స్లోనూ ఈచ్ యూనిట్ 15 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇదైతే కన్ఫర్మ్ 15 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి యూనిట్లోనూ. సో 15 × 10 150 మార్క్స్ కంప్లీట్ అవుతుంది. సో మీరు ఎకనామిక్స్ కనుక చూసుకుంటే ఎకనామిక్ కాన్సెప్ట్స్ కానీ, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకనామిక్స్, వీటిల్లో మీకు 45 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఓకే, 45 క్వశ్చన్స్ మీకు ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ నుంచి వస్తాయి క్వశ్చన్స్. ఈవెన్ లాస్ట్ టైం 2022లో నేషనల్ ఇన్కమ్ మీద ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ప్యూర్ స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎకనామిక్స్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. 2 months కూడా డిఫరెంట్ మీరు కనుక రెఫరెన్స్ కనుక తీసుకుంటే, నా సజెషన్ అయితే కనుక మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే బిఏ ఎకనామిక్స్ బుక్స్ ఒకసారి రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకున్న తక్కువ టైంలో ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ తీసుకుని మీరు కొత్తగా ప్రిపేర్ అవ్వడం అనేది కష్టమే. బట్ ఒకసారి మీరు రిఫర్ చేసుకోవడం అనేది అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. బిఏ ఎకనామిక్స్ తెలుగు అకాడమీ బుక్స్ మీరు తీసుకోండి. అలాగే ఎకనామిక్స్కి సంబంధించి రమేష్ సింగ్ బుక్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది మీరు ఇంగ్లీష్ మీడియంలో కనుక ప్రిపేర్ అవ్వగలుగుతాను ఎకనామిక్స్ అంటే కనుక రమేష్ సింగ్ బుక్ అనేది చాలా బెటర్. అలాగే చిరంజీవి సార్ది మీకు బుక్ ఉంటుంది, చిరంజీవి సార్ ఎకనామిక్స్ బుక్ ఉంటుంది. సో ఈ బుక్ కూడా మీకు అంటే ఎకానమీ కవర్ అవుతుంది, బట్ ఆయన ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ కూడా బుక్లో అవైలబుల్గా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన నేషనల్ ఇన్కమ్ మీద రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఈ బుక్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది కాకుండా మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవుతానంటే కనుక, మీకు సఫిషియంట్ టైం ఉంటుంది అనుకుంటే కనుక ఐసిఏఐ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఐసిఐ వీళ్ళకి సంబంధించిన సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్లో వాళ్ళకి పేపర్ 4 అనేది ఉంటుంది. ఈ పేపర్ 4లో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకేనా, సో సిఏ ఫౌండేషన్ మెటీరియల్ మీరు ఆన్లైన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సిఏ ఫౌండేషన్ ఆన్లైన్లో మీరు ఐసిఏఏ వెబ్సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సో అక్కడ మీరు సిలబస్ పక్కన పెట్టుకుని, ఏఎస్ఓ సిలబస్ పక్కన పెట్టుకుని ఐసిఏఏలో సిఏ ఫౌండేషన్ పేపర్ 4లో ఏవైతే కవర్ అవుతున్నాయో వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ మనకి ఖచ్చితంగా ఏఎస్ఓలో కవర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 2022లో చాలా వరకు క్వశ్చన్స్ ఈ సిఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్లో ఆ సిలబస్లోంచి ఐసిఐ సిలబస్లోంచి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక బెస్ట్ రిఫరెన్స్ అయితే నేను చెప్తాను ఎకనామిక్స్కి. ఈవెన్ మీరు అకౌంటింగ్ కూడా ఎవరైనా సరే బీకామ్ అభ్యర్థులు ఉన్నారా, లేదా సైన్స్ అభ్యర్థులు కూడా ఆల్రెడీ అకౌంటింగ్ మీరు నేర్చుకుని ఉంటే కనుక అకౌంటింగ్కి బెస్ట్ మీరు ఈ సిఏ ఫౌండేషన్ సిలబస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి పేపర్ 1 కింద ఉంటుంది. సో పేపర్ 1 సిఏ ఫౌండేషన్ సిలబస్లో మీరు అకౌంటింగ్ పేపర్ తీసుకుంటే కనుక మనకి ఉన్న ఫైనాన్షియల్ అకౌంటింగ్
ఆ యూనిట్ అనేది మీకు కవర్ అయిపోతుంది. ఓకేనా? సో మేజర్గా మీరు ఈ 2 months లో కనుక సీరియస్ ప్రిపరేషన్ చేస్తాను అంటే కనుక ఉన్న తక్కువ పోస్టులు ఉన్నాయి, నేను కాదనట్లేదు. బట్ తక్కువ పోస్టులు ఉన్నా సరే 5 పోస్టులు అయితే కన్ఫర్మ్ గా 5 అయితే సెలెక్ట్ అవుతారు కదా. సో 5 సెలెక్షన్ లో మీరు కూడా ఉండాలి అనుకుంటే కనుక ఈ 2 months కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే యూనిట్ కనుక మీరు సిఏ ఫౌండేషన్ మెటీరియల్ నుంచి ఐసీఏ మెటీరియల్ అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మీకు డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుంది. అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ లో మెయిన్ గా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ సిస్టమ్స్. నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ లాస్ట్ టైం చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మీరు నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ చూసుకోండి. ఓకేనా? సో నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ మీద నెంబర్ ఆఫ్ యూట్యూబ్ లో కూడా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అలాగే పీడిఎఫ్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో చాలా ఈజీ కాన్సెప్ట్ అది. మీరేమి కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. కంప్యూటర్స్ కి దీనికి సంబంధం ఏమి లేదు. మనం ఆల్రెడీ స్కూల్ డేస్ లో ఇలాంటివి నేర్చుకుని ఉంటాం. మన ఆక్టల్ సిస్టమ్, హెక్సా డెసిమల్ సిస్టమ్, ఇట్లా డెసిమల్ సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ లోకి కన్వర్ట్ చేయడం, ఇట్లా కన్వర్షన్స్ ఉంటాయి. ఈ కన్వర్షన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తున్నారు. దీంతో పాటు ఒక బేసిక్ కంప్యూటర్స్ టెర్మినాలజీ మీద మెమొరీ కానీ, లేకపోతే ర్యామ్, రామ్, లేకపోతే ఈ స్టోరేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్, అంటే జీబీ అంటే ఏంటి, ఓకేనా, ఎన్ని మెగాబైట్స్ కి జీబీ ఈక్వల్ అవుతుంది, గిగాబైట్ ఎన్ని మెగాబైట్స్ కి ఈక్వల్ అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్. అలాగే మెమొరీ రిలేటెడ్ డివైజెస్ ఏమున్నాయి, ఆ డివైజెస్ లో ఉండే స్టోరేజ్ ఎలా ఉంటుంది, ఆ స్టోరేజ్ ఆర్డర్ బట్టి ఎలా ఉంటుంది, అంటే అన్నిటికంటే లీస్ట్ స్టోరేజ్ ఉన్న డివైస్ ఏది, హైయెస్ట్ స్టోరేజ్ ఉన్న డివైస్ ఏది ప్రజెంట్, అలాగే ప్రజెంట్ కంప్యూటర్ జనరేషన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మీద మీకు ఎక్కువగా ఫోకస్ చేయండి. వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ మీకు ఎక్కువగా వస్తుంటాయి దీంట్లోంచి. ఓకేనా? అలాగే ఫ్లో చార్ట్స్ అండ్ అల్గారిథం మీద మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఎక్కువగా ఇంకోటి ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్ప్రెడ్షీట్. డెఫినెట్ గా స్ప్రెడ్షీట్ మీద మంచి మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎవరికైతే ఎంఎస్ ఎక్సెల్ మీద కమాండ్స్ ఉన్నాయో, మెయిన్ గా మీరు ఎంఎస్ ఎక్సెల్ లో ఏం చేస్తారంటే వాటి యొక్క ఫంక్షన్స్ కమాండ్స్ ఉంటాయి. ఎంఎస్ ఎక్సెల్ లో కమాండ్స్ ఉంటాయి. అంటే మనకి ఎక్సెల్ లో ఇక్కడ టూల్ బార్ అనేది ఉంటుంది. ఈ టూల్ బార్ లో డిఫరెంట్ కమాండ్స్ యూస్ చేసి, లైక్ సేవ్ ఎలా చేయాలి, కట్ ఎలా చేయాలి, కాపీ ఎలా చేయాలి, ఈ కమాండ్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? మీరు స్ప్రెడ్షీట్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన, లేకపోతే యూట్యూబ్ లో స్ప్రెడ్షీట్ మీద కమాండ్స్ ఎలా నేర్చుకోవాలి, లేకపోతే జనరల్ గా ఉండే వీడియోస్ అవి చూసుకున్నా మీకు సరిపోతుంది. గూగుల్లో కూడా నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ అవైలబుల్ గా ఉన్నాయి స్ప్రెడ్షీట్ మీద. సో అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి, డిఫరెంట్ కమెంట్స్ చూసుకోండి. ఈవెన్ అల్గారిథం అండ్ చార్ట్స్ మీద కూడా మీకు మంచి కంటెంట్ అనేది గూగుల్లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది. ఓకే, నేను అనేది ఎవరైతే ఏ కోచింగ్ లేదు, ఓన్ గా ప్రిపేర్ అవుతున్నారు అనుకున్న వాళ్ళు, సో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో స్ప్రెడ్షీట్ మీద మీకు అవైలబుల్ పీడిఎఫ్స్ చాలా ఉన్నాయి కంటెంట్ అయితే గూగుల్లో. సో అవి చూసుకోండి. అలాగే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి, ఇక్కడ కోడ్స్, బిట్స్, బైట్స్ అని చెప్పారు. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? సో లాజికల్ ఆపరేషన్స్ పెద్దగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి తప్ప మెయిన్ గా ఈ కన్వర్షన్స్ చూసుకోండి. సిస్టమ్ కన్వర్షన్స్ ఎలా చేయాలి, అలాగే స్ప్రెడ్షీట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ ఎకనామిక్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఈ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే మీకు 75 మార్క్స్ వస్తాయి. 75 మార్క్స్ మీకు ఈ 5 యూనిట్ల నుంచి వస్తాయి. ఇంకొక 75 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి స్టాటిస్టిక్స్ నుంచి వస్తాయి. ఓకే, సో ఈ 75 క్వశ్చన్స్ కి అయితే కనుక నేను చెప్పే బెస్ట్ సజెషన్ అయితే కనుక మీరు సిఏ ఫౌండేషన్ బుక్ తీసుకోండి. ఎకనామిక్స్ అయితే కనుక, ఈవెన్ మీరు ఒకవేళ సైన్స్ అభ్యర్థులు అయితే కనుక ఎకనామిక్స్ మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే అకౌంటింగ్ ఓన్లీ 15 మార్క్స్ గా వస్తుంది. ఈవెన్ అది బీకామ్ స్టూడెంట్స్ అప్లై మీరు అటెంప్ట్ చేయగలుగుతారు అలాంటి క్వశ్చన్స్. మీరు అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కాబట్టి, ఎకనామిక్స్ అయితే కనుక కొంచెం గ్రూప్ 2 ప్రిపేర్ అయిన అభ్యర్థులకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీరు ఎక్కువగా ఆ 3 యూనిట్ల మీద ఫోకస్ చేయండి. ఆ 45 మార్కుల్లోంచి కనుక మీరు అట్లీస్ట్ ఒక 25 to 30 మార్క్స్ తెచ్చుకున్నారంటే మీకు జాబ్ వచ్చేసినట్టే. ఓకే, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మీరు ఖచ్చితంగా లీడ్లో ఉంటారు. ఎందుకు అంటే కనుక 25 to 30 మార్క్స్ కనుక, నేను చెప్పేది సైన్స్ అభ్యర్థుల గురించి చెప్తున్నాను, అంటే ప్యూర్ స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్ కి 30 మార్క్స్ వరకు కనుక మీరు ఎకనామిక్స్ లో 25 to 30 మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే మీకు ఈజీగా స్టాటిస్టిక్స్ లో 70 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఎందుకంటే స్టాటిస్టిక్స్ లో 75 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 75 లో సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ప్యూర్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ 70 మార్క్స్ వరకు ఈజీగా మీరు రీచ్ అవ్వగలుగుతారు. అంటే పేపర్ 2లో మీరు 100+ కనుక మీరు తెచ్చుకోగలిగితే, పేపర్ 1 ఎంత డిఫికల్ట్ గా ఇచ్చినా సరే మీరు ఈజీగా 40 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు.
అంటే మీరు 140 మార్క్స్ కనుక తెచ్చుకుంటే కనుక అంటే కట్ ఆఫ్ అని చెప్పలేము, ఎందుకంటే పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కట్ ఆఫ్ మార్క్ అని చెప్పడానికి పాసిబిలిటీ అవ్వదు. కాబట్టి మ్యాక్సిమం సేఫెస్ట్ స్కోర్ అయితే మాత్రం మీకు 140 మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే ఈజీగా మీరు లీడ్ లో ఉంటారు, అంటే టాప్ లో ఉంటారు. కాబట్టి పోస్టులు వన్ పోస్టులు 2 పోస్టులు అలా ఉన్నాయి కాబట్టి జోన్ కి వచ్చేసరికి 2 పోస్టులు కూడా లేవు, ఒక పోస్టే ఉంది కొన్ని జోన్స్ లో అయితే కనుక. జోన్ 4 లో అయితే పోస్టులే లేవు. సో ఈ 140 మార్క్స్ కనుక ఉంటే కనుక మీరు లీడ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, 140 అనేది మీరు టార్గెట్ పెట్టుకోండి. సో టోటల్ గా మనకి అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయంటే కనుక నాకు తెలిసిన వరకు 1048 సంథింగ్ ఎంతో 1000+ అయితే నోటిఫికేషన్ అప్లికేషన్స్ వచ్చాయి, అంతమించి అప్లికేషన్స్ రాలేదు. సో 5 పోస్టులకి 1000 మంది ఇక్కడ కాంపిటీషన్ అవుతున్నారు అంటే కనుక ఒక పోస్ట్ కి 200 మంది అవుతున్నారంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. ఇందులో కూడా కొంతమంది ఎలిజిబిలిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కొంత క్లారిటీ మిస్ అయింది. సో కొంతమంది ఎలిజిబిలిటీ లేకపోయినా సరే నోటిఫికేషన్ పడింది కాబట్టి అప్లై చేసేద్దాం ఉద్దేశంతో అప్లై చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ ఎనీవో ఒకవేళ 1000 మెంబర్స్ కూడా మీరు క్వాలిఫైడ్ అనుకుంటున్నా సరే ఒక పోస్ట్ కి వచ్చి 200 మంది ఉన్నారు. మీరు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఇలాంటి పోస్ట్ లో చూస్తే లక్షల్లో ఉంటుంది ఒక్కొక్క పోస్ట్ కి. బట్ ఈ పోస్ట్ కి 200 మందే ఉన్నారు కాబట్టి ఇందులో సీరియస్ ఆస్పిరెంట్స్ నాకు తెలిసినంత వరకు ఒక పోస్ట్ కి 20 మంది మించి ఎవరు ఉండరు. ఈ 20 మంది మధ్యనే కాంపిటీషన్ జరుగుతుంది. కాబట్టి ఈ 20 మందిలో మీరు టాప్ ఉండాలంటే కనుక మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎకనామిక్స్ మాత్రమే. ఓకేనా? సో స్టాటిస్టిక్స్ అనేది అందరూ చదువుతారు, ఎకనామిక్స్ స్టూడెంట్స్ అవుతారు, కామర్స్ స్టూడెంట్స్ అవుతారు, అలాగే స్టాటిస్టిక్స్ ఎలాగో స్టాటిస్టిక్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చదువుతారు. బట్ ఎకనామిక్స్ వాళ్ళు చదివినా, కామర్స్ వాళ్ళైనా సరే, స్టాటిస్టిక్స్ వాళ్ళైనా సరే మేజర్ రోల్ ప్లే చేసేది మాత్రం ఎకనామిక్స్ సబ్జెక్ట్ మాత్రమే. సో ఎకనామిక్స్ లో వచ్చే ఈ 45 మార్క్స్ లో మీరు 30 మార్క్స్ వరకు కనుక రీచ్ అవ్వగలిగారంటే మీరు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మ్ చేసినట్టు, ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? అలాగే ఎకనామిక్స్ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ మాత్రమే. ఎందుకంటే ఇది ప్యూర్ స్టాటిస్టిక్స్ వాళ్ళకి ఓకే, కానీ ఎకనామిక్స్ అండ్ కామర్స్ చదివిన స్టూడెంట్స్ కి స్టాటిస్టిక్స్ లో తక్కువ మార్కులు వస్తున్నాయి. అంటే ఒక 30+ మార్క్స్ తెచ్చుకోవడానికి వీళ్ళకి గగనం అయిపోతుంది. సో స్టాటిస్టిక్స్ లో కనుక ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే కనుక మీరు ఆల్రెడీ ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి, లేదా కామర్స్ వాళ్ళకి ఒక యూనిట్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది కాబట్టి ఆ యూనిట్ లో ఎలాగైనా మార్కులు తెచ్చుకుంటారు. కాబట్టి ఇక్కడ మీరు మాక్సిమం మార్క్స్ తెచ్చుకున్నారంటే, అంటే 75 కి మీరు కనుక ఒక 60+ మార్క్స్ తెచ్చుకుంటే కనుక మీ హోమ్ సబ్జెక్ట్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ లోంచి మీకు మాక్సిమం మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. కాబట్టి మీరు కూడా 100కి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో నా స్ట్రాటజీ అయితే మాత్రం నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ, లేదా ప్రీవియస్లీ నా దగ్గర కోచింగ్ తీసుకుని వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా నేను చెప్తున్నాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సెకండ్ పేపర్ అనేది మీరు 100 మార్క్స్ అనేది గ్యారంటీగా తెచ్చుకోవాలి. ఓకే, ఇంత తక్కువ పోస్టులు ఉన్నప్పుడు. సో ఫస్ట్ పేపర్ అనేది మీరు ఒక 40 మార్క్స్ తెచ్చుకున్నా సరిపోతుంది, లేదా సెకండ్ పేపర్ అట్లీస్ట్ ఒక 90 తెచ్చుకుని ఫస్ట్ పేపర్ ఒక 50 మార్క్స్ తెచ్చుకునే కెపాసిటీ మీకు ఉంది, జనరల్ స్టడీస్ బాగా చదివాను అని పేపర్ 1 బాగా గ్రిప్ లో ఉన్నాను అనుకుంటే కనుక మీరు 50 మార్క్స్ తెచ్చుకోగలిగితే సెకండ్ పేపర్ 90 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఈజీగా వస్తుంది. బట్ ఈ 90లో మీరు 70 మార్క్స్ స్టాటిస్టిక్స్ నుంచి తెచ్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. సో ఎవరైతే స్టాటిస్టిక్స్ బాగా చదువుతాం సార్, ఇప్పుడున్న ప్రజెంట్ టైం ఎకనామిక్స్ నేను చదవలేకపోతున్నాను, కామర్స్ చదవలేకపోతున్నాను, స్టాటిస్టిక్స్ నేను చదవగలుగుతాను అంటే కనుక మీకు 2 months స్టాటిస్టిక్స్ మీద మీరు కనుక ఫోకస్ చేస్తే డెఫినెట్ గా మీరు 60+ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓన్లీ స్టాటిస్టిక్స్ చదివినంత మాత్రాన జాబ్ వస్తుందని నేను చెప్పను. మీరు ఎకనామిక్స్ లో అట్లీస్ట్ ఒక 15 to 20 మార్క్స్ అయినా తెచ్చుకోగలగాలి. ఎందుకంటే మీరు ఒక 75 మార్క్స్ సెకండ్ పేపర్ తెచ్చుకుని ఇంకొక 65 మార్క్స్ మీరు ఫస్ట్ పేపర్ లో తెచ్చుకొని ఉండాలి. ఎందుకంటే మీరు ఎకనామిక్స్ బాగా చదవలేకపోతున్నారంటే కనుక జనరల్ స్టడీస్ అయినా అట్లీస్ట్ చదివిసి ఉండాలి. సో ఒక పేపర్ మీద డిసైడ్ అయ్యి జాబ్ రావడం అనేది ఎప్పటికీ జరగదు. ప్రీవియస్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఎయిదర్ జనరల్ స్టడీస్ లో కానీ, లేదా ఎకనామిక్స్ లో కానీ, లేదా అట్లీస్ట్ స్టాటిస్టిక్స్ లో కానీ ఎక్కడో ఒకటి పెర్ఫెక్షన్ తెచ్చుకున్నారు. ఈ పెర్ఫెక్షన్ కూడా కాంబినేషన్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళకి జాబ్ వచ్చింది, జనరల్ స్టడీస్ స్టాటిస్టిక్స్ చదివిన వాళ్ళు కూడా జాబ్ వచ్చింది, జనరల్ స్టడీస్ ఎకనామిక్స్ చదివిన వాళ్ళు కూడా జాబ్ వచ్చింది. అంటే స్టాటిస్టిక్స్ లో జాబ్ మార్క్స్ రాకపోయినా ఫస్ట్ పేపర్ లో మంచి మార్కులు తెచ్చుకున్నారు, ఎకనామిక్స్ బాగా రాశారు, వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది. స్టాటిస్టిక్స్ లో ఒక 30-25 మార్క్స్ వచ్చినా జాబ్ వచ్చిన సన్నివేశం ఉంది 2022లో. కాబట్టి మీరు ఒక 2 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోండి. మీరు జనరల్ స్టడీస్ పర్ఫెక్ట్ గా ఉన్నారా, ఎకనామిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ సెకండ్ పేపర్ లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ జనరల్ స్టడీస్ మీరు పర్ఫెక్ట్ గా లేరు, స్టాటిస్టిక్స్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోండి, ఎకనామిక్స్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోండి.
అప్పుడు మీకు ఒక 40 మార్క్స్ జనరల్ స్టడీస్ లో తెచ్చుకున్నా మీరు లీడ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ మన టార్గెట్ అయితే మాత్రం 140 మార్క్స్ రావాలి. 140 మార్క్స్ వచ్చిన ఎవరికైతే వస్తే వాళ్ళకే మనకి ఎగ్జామినేషన్ లో జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే కనుక మీరు స్టాటిస్టిక్స్ లో ఈ 5 యూనిట్స్ ఏవైతే ఉంటాయో 6th యూనిట్ నుంచి 10th యూనిట్ వరకు, సో 2022 పేపర్కి వచ్చేసరికి ఒక మిరాకిల్ ఏంటంటే క్యాలిక్యులేటర్ అలౌ చేయకూడదు. మరి ఇప్పుడు కూడా అలౌ చేస్తారంటే ఇప్పుడు కూడా అలౌ చేయట్లేదు. ఓకేనా, సో క్యాలిక్యులేటర్ అనేది లేదు, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. సో క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మేము క్వశ్చన్స్ చేయాలి అంటే కనుక ఆల్రెడీ నేను 2022 పేపరు నేను ఎక్స్ప్లెనేషన్స్ మీకు సొల్యూషన్స్ వీడియో పెట్టాను నేను యూట్యూబ్ ఛానల్లో, ఎవరైనా చూడకపోతే చూడండి. క్యాలిక్యులేటర్ లేకుండానే ఆ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయొచ్చు, ఏ విధంగా ఎగ్జామినేషన్ సెటప్ జరిగింది, పేపర్ సెటప్ ఏ విధంగా జరిగింది, క్యాలిక్యులేటర్ లేకుండా ఆన్సర్ వచ్చేలాగా అనేది మీకు అక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. సో అది చూసుకోండి. సో క్యాలిక్యులేటర్ అయితే అలౌ చేయరు. అండ్ ఈ 5 యూనిట్స్ లోంచే మీకు 70 మార్క్స్ ఎటువంటి సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ అవ్వకుండా డైరెక్ట్ గా లైక్ ఇప్పుడు సెంట్రల్ టెండెన్సీ ఉంది, మీన్ కట్టడం కానీ లేకపోతే మీడియన్ కట్టమండం కానీ ఇలాంటి సిలబస్ లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. ఒక్క 5 క్వశ్చన్స్ మాత్రం కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. లైక్ స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ మీద కానీ లేదా శాంప్లింగ్ మీద కొంచెం స్టాండర్డ్ ఎర్రర్స్ అలాంటివి డెప్త్ గా వెళ్ళడం కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఒక 5-6 క్వశ్చన్స్ ఉంటాయి తప్ప రిమైనింగ్ 70 క్వశ్చన్స్ మీ సిలబస్ లో మీరు ఏవైతే నేర్చుకున్నారో మీరైతే చదువుకున్నారో వాటిలోంచి వస్తాయి. బట్ కొంచెం క్యాలిక్యులేటెడ్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ క్యాలిక్యులేటెడ్ పార్ట్ మీరు కొంచెం తెలివితేటలతో కనుక చేయగలిగితే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో ఈజీగా 70 మార్క్స్ కి మీరు 60+ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 5 క్వశ్చన్స్ మీకు అవుట్ ఆఫ్ సిలబస్ వస్తాయి. అవుట్ ఆఫ్ సిలబస్ ఇన్ సెన్స్ అక్కడ ఉండే ఒక వర్డ్ తీసుకుని సపోజ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మీద కొంచెం థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ చాప్టర్లో వచ్చి కొంచెం డెప్త్గా వెళ్తాడు. బట్ 1 or 2 క్వశ్చన్స్ అంతే అలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. మిగిలిన 70 క్వశ్చన్స్ మీకు 100% మీకు ఈజీగానే ఉంటుంది. ఓకే, మీరు 2019 పేపర్లో లాగా టోటల్గా ఇప్పుడు సపోజ్ సెంట్రల్ టెండెన్సీ ఉంది, 2019లో ఏం చేశాడంటే ర్యాండమ్ వేరియబుల్స్ మీద సెంట్రల్ టెండెన్సీ ఇమేజెస్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ వెళ్ళిపోయారు, వాళ్ళు చాలా డెప్త్కి వెళ్ళిపోయారు. బట్ 2022లో అలా జరగలేదు. సిలబస్లోనే క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఒక 5-6 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్లో అనిపించాయి. ఇప్పుడు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ టార్గెట్ 60+ అనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చిన 5 యూనిట్లు మీరు పెర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఏవైతే ఇచ్చారో అవే కాన్సెప్ట్స్ సిలబస్ ఫాలో అయిపోండి. మీరు ఖచ్చితంగా 65+ మీరు ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 5-6 క్వశ్చన్స్ తెలియని క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ ఉండే ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ కానీ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానీ ఇక్కడ శాంప్లింగ్ అని ఉంది. ఇక్కడ శాంప్లింగ్ మీద క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రాబిలిటీ అని ఉంది, ప్రాబిలిటీ మీద కూడా క్వశ్చన్స్ ఇస్తాడు. బట్ అంత డెప్త్గా అయితే వెళ్ళరు. 2019లో జరిగిన ఎగ్జామినేషన్ అంత డెప్త్గా అయితే వెళ్ళదు. అలాగే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, స్క్యూనెస్, రిలేషన్తో పాటు ఇక్కడ మీరు రిగ్రెషన్ కూడా చూసుకోండి. కొరిలేషన్ ఒకటే కాదు, రెగ్రెషన్ కూడా చూసుకోవాలి. రెగ్రెషన్ మీద కూడా క్వశ్చన్స్ ఇచ్చారు 2022లో. టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్ ఇక్కడ కూడా ఎటువంటి అవుట్ ఆఫ్ సిలబస్ ఏమి ఉండదు. టైమ్ సిరీస్ కూడా మీకు సిలబస్ లోపలగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఫైనల్లీ నేను ఏం చెప్తానంటే మీకు స్టాటిస్టిక్స్ లో ఉండే ఈ 5 యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఈ 5 యూనిట్స్ లోంచి మీకు 65 నుంచి 70 వరకు అక్కడ ఉండే సిలబస్ లో ఉండే క్వశ్చన్సే ఇస్తారు తప్ప అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళిపోయి మీరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ అయితే ఉండదు. బట్ క్యాలిక్యులేటర్ లేకుండా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తూ ఎలా చేయాలనేది మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆ గైడ్లైన్స్ కావాలంటే అనుకుంటే కనుక నా యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంది, సొల్యూషన్ ఎలా చేశాను అన్నది, అది ఒకసారి చూడండి, మీకు అవి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు కనుక ప్రిపేర్ అయితే కనుక ఈ 2 నెలల్లో కనుక ప్రిపేర్ అయితే మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, కాంపిటీషన్ అయితే చాలా తక్కువ కాంపిటీషన్. మీరు తక్కువ కోస్టులు అనుకుంటున్నారేమో కానీ 1000 మంది అంటే కనుక చాలా తక్కువ కాంపిటీషన్. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా వేరే గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కి చాలా సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఏఎస్ఓ ఎగ్జామినేషన్ కి మీరు అప్లికేషన్ పెట్టి ఉంటే కనుక ఈ 2 నెలలు ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు జాబ్ లో ఉండే అవకాశం ఉంటుంది. వన్స్ ఇలాంటి జాబ్ మీరు ముందు కనుక సాధిస్తే కనుక మీరు తర్వాత ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఫర్దర్ గా ఏదైనా ప్రిపేర్ అవ్వాలన్నా. కాబట్టి చిన్న జాబే కదా అని చెప్పి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ 2 months ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరు జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 1000
అప్లికేషన్స్ లో నాకు తెలిసినందుకు ఆల్మోస్ట్ ఒక 900 అప్లికెంట్స్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉండరు అసలు. ఓకేనా, ఓన్లీ హండ్రెడ్స్ మాత్రమే, హండ్రెడ్స్ లోనే ఉంటారు. 100-150 లోపే ఉంటారు సీరియస్ ఆస్పిరెంట్స్. ఆల్రెడీ ఇదివరకు 2022లో మిస్ అయిన వాళ్ళు కానీ, 19లో మిస్ అయిన వాళ్ళు, 17లో మిస్ అయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి అటెంప్ట్ చేస్తుంటారు. సో వాళ్ళని మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఈ 100 మెంబర్స్ 150 మెంబర్స్ లోనే కాంపిటీషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో మీకు ఏదైనా స్టాటిస్టిక్స్ పరంగా కానీ మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే కనుక, ఎందుకంటే ఎకనామిక్స్ కోర్సు, కామర్స్ కానీ నేను కోర్స్ ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్ టైంలో నేను కంపల్సరీ ఇంట్రొడ్యూస్ చేస్తాను. మీకు ఏదైనా గైడ్లైన్స్ కావాలంటే కనుక మీరు పవన్ స్టాటిస్టిక్స్ అనే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో పవన్ స్టాటిస్టిక్స్ అనే యాప్ మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు నేను క్రాష్ కోర్స్ అనేది నేను అవైలబుల్ గా పెట్టాను. క్రాష్ కోర్స్ ఏంటంటే ఫస్ట్ గా మెయిన్ గా వచ్చేది ఏంటంటే మీకు స్టాటిస్టిక్స్ కోర్స్ వస్తుంది, దాంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది, మెటీరియల్ కూడా వస్తుంది. అండ్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాను అనుకుంటే కనుక మీరు టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఓకేనా, పేపర్ 1 అండ్ పేపర్ 2 టెస్ట్ సిరీస్ రెండింటికి మన దగ్గర అవైలబుల్ గా ఉంది మన యాప్ లో. మీరు స్టోర్ ఆప్షన్ లోకి వెళ్తే మీరు పేపర్ 1 ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను, టెస్ట్లు కూడా రాశాను, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను కాబట్టి టెస్ట్లు రాశాను అనుకుంటే పేపర్ 2 తీసుకోండి. పేపర్ 2లో ఓన్లీ స్టాటిస్టిక్సే కాదు, మీకు 150 మార్క్స్ కి ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో అదే ప్యాటర్న్ లో మీకు 45 క్వశ్చన్స్ ఎకనామిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే 15 క్వశ్చన్స్ కామర్స్ ఉంటాయి, 15 క్వశ్చన్స్ కంప్యూటర్స్ ఉంటాయి, 75 క్వశ్చన్స్ మనకి స్టాటిస్టిక్స్ కూడా ఉంటాయి. అంటే టోటల్ గా మీకు 150 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ లోనే మీకు టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్లు వచ్చేసరికి మనకి పేపర్ 1 20 ఉన్నాయి, పేపర్ 2 వచ్చేసరికి 10 టెస్ట్లు అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 10 టెస్ట్లోను స్టాటిస్టిక్స్ పార్ట్ వరకు నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెట్టాను. సో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. వీడియోస్ చూసుకుంటే మీకు ఏదైనా క్వశ్చన్ రాకపోయినా సరే మీరు చూసుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో, ఏ విధమైన మీకు ప్లాట్ఫామ్ ఉంటుందో అదే ప్లాట్ఫామ్ లో మీరు రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీకు టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసుకుంటే కనుక మీరు సేమ్ ఎగ్జామినేషన్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో 2.5 hours టైం పెట్టుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత సొల్యూషన్స్ చూసుకోండి, వీడియోస్ కూడా చూడండి, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, స్టాటిస్టిక్స్ ఎక్కడైతే మీకు డౌట్స్ ఉన్నాయో. ఎకనామిక్స్ కూడా లాస్ట్ టైం కూడా 2022లో టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళే చాలా మంది సక్సెస్ అయ్యని చెప్పి మన వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో టెస్ట్ సిరీస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్, సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ మీరు రాయండి. ఇప్పుడు మీ 5 పోస్టులు కూడా నా యాప్ ద్వారా వెళ్ళిన వాళ్ళు రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. అంటే నా గైడ్ లైన్స్ లో కనుక ఉపయోగపడితే ఇంకొక 5 జీవితాలు బాగుపడుతున్నాయని చెప్పి చిన్న స్వార్థంతో చెప్తున్నాను. సో కాబట్టి ఆల్రెడీ లాస్ట్ టైం 29 పోస్టులకి 24 పోస్టులు ఇచ్చారు. అప్పుడు 24 పోస్టుల్లో 19 పోస్టులు పవన్ స్టాటిస్టిక్స్ యాప్ లో ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గా కానీ, అంటే టెస్ట్ సిరీస్ ద్వారా కానీ, ఓన్లీ స్టాటిస్టిక్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఏదైనా వాళ్ళు ఎకనామిక్స్ ప్రిపేర్ అయ్యారు, జనరల్ స్టడీస్ కష్టపడ్డారు. ఓన్లీ నా స్టాటిస్టిక్స్ చదివే జాబ్లు వచ్చాయని నేను ఎప్పుడు చెప్పట్లేదు, బట్ స్టాటిస్టిక్స్ కూడా వాళ్ళకి హెల్ప్ అయింది. సో ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ హెల్ప్ అయ్యి ఇంకొక 5 జీవితాలు బాగుపడాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మీరు పేపర్ 1లో కరెంట్ ఎకానమీ బాగా చూడండి, పేపర్ 2 వచ్చేసరికి ఎకానమిక్స్ బాగా చదవండి, స్టాటిస్టిక్స్ బాగా చదవండి. ఈ 3 మీకు మేజర్ గా కీ రోల్ ప్లే చేస్తాయి. కంప్యూటర్స్, అకౌంటింగ్ గురించి నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వీటిలో వచ్చే మార్కులు మీకు పెద్దగా వెయిటేజ్ ఏమి రావు. మెయిన్ గా వచ్చేది ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, పేపర్ 2లో కనుక మీరు 100 మార్క్స్ వరకు 90 to 100 మార్క్స్ తెచ్చుకుని సెకండ్ పేపర్లో 40 to 50 మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఖచ్చితంగా లీడ్లో ఉంటారు, జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఏదైనా స్టాటిస్టిక్స్ సంబంధించిన ఎంక్వైరీస్ ఏమైనా కావాలన్నా, లేకపోతే ఈ కోర్స్కి సంబంధించిన కానీ, లేదా మీకు ఏదైనా స్టాటిస్టిక్స్ లో డౌట్ ఉన్నా సరే 8106940101 ఇది నా వాట్సాప్ నెంబర్. మీరు ఎనీ టైం నాకు మెసేజ్ పెట్టొచ్చు లేదా కాల్ చేయొచ్చు. నేను మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. కోర్సు తీసుకున్నా తీసుకోకపోయినా మీకు గైడెన్స్ అయితే కంపల్సరీగా ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఏదైనా క్వశ్చన్ నాకు ఫేస్ చేసినా, మీరు సబ్స్క్రైబర్ అయినా సబ్స్క్రైబర్ కాకపోయినా నాకు సంబంధం లేదు. నా నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా నేను హెల్ప్ చేసి పెడతాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు పోస్ట్ చేయండి. నా ఫ్రీ టైంలో ఖచ్చితంగా నేను సొల్యూషన్స్ కావాలంటే నేను రాసైనా సరే మీకు వెంటనే పిక్ పెట్టడం జరుగుతుంది, లేదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాకుండా రిగార్డింగ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ నెంబర్ కాల్ చేయండి, వాట్సాప్ పెట్టండి, ఇమేజెస్ ఏమైనా ఉంటే పెట్టండి. నేను సొల్యూషన్స్ కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ అయినా కావాలన్నా సరే మీరు నాకు కాల్ చేయొచ్చు ఎనీ టైం.
ఎనీ టైం నేను రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా. సో మీరు 28th 29th ఏప్రిల్ 28 29 అంటే ఈ రోజు నుంచి మీకు కరెక్ట్ గా చూసుకుంటే 2 months టైం ఉంది. ఈ 2 months కనుక జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మర్చిపోద్దు మళ్ళీ కరెంట్ ఎకానమీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఈ 3 ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకు మాత్రమే మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ 1000+ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పవన్ స్టాటిస్టిక్స్ యాప్ తరపున ఆల్ ది బెస్ట్. ఎగ్జామినేషన్ మీరందరూ కోరుకున్న విధంగా మీరందరూ చదువుకున్న రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు కూడా జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.